బాలరాజు నమస్తే. నమస్తే కీర్తి. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం. మా పెద్ద చెల్లి బావగారు. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్, హ్యావ్ ఏ సీట్. బాలు కలచోడు తీస్తే కనిపిస్తుందిగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నిన్ను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్ ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటం రా, అడుక్కు తినేవాళ్ళలాగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది. అయితే ఇంకెందుకు కలిసి వెంటనే ఒకే చెప్పానా? నేను ఎవరిని? మగాడివి. మంచితనంతో ఇమీడియట్ గా ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని SMS చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా, నీ కళ్ళజోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలిగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూర్ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. ఇదేంట్రా పవిత్రమైన స్థలానికి తీసుకెళ్తాదని ఇక్కడ తీసుకొచ్చావా? ఇంతకంటే పవిత్రమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందిరా? ఏవేను 3 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట. ఇంటికి వెళ్ళి మాత్రం దీనికి మించి చేసేదే ఉంది. కరెక్టే కానీ దారా. తాగటానికి ఒప్పారు మా వాడికి. అది ఇక్కడ దొరకదు. మజా. ఓకే సార్. రై ఈ డైజెన్ టాబ్లెట్ వేసుకోరా. ఎందుకురా? డైజెస్ట్ అవ్వటానికి. నువ్వు తిన్నది కాదు, నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి. వేసుకోరా. రై లక్ష్మి అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ రా. పెళ్లి చేసుకుంటే నువ్వు 4 రోజులు చాలా సుఖపడతావు. 4 రోజుల తర్వాత జీవితం మొత్తం బాధపడతావు. ఏరా? ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా. వస్తే నెల తర్వాత ఓ అమావాస్య రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది. నువ్వేమంటావు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత కదా, డాన్స్ చేయమంట. నీది జాలిగుండ, నువ్వు చేయమంటావు. రా. కానీ చూసే వాళ్ళు జాలిగుండ కాదు కదా, అటు చూడు. నువ్వెందుకు అమ్మాయిని ఇలా గోకుతున్నావు? అది ఆడుతుంది, నేను గోకుతున్నాను. మధ్యలో నీకెందుకు దురద? అరే నేను లక్ష్మి చేత ఇలా డాన్స్ చేయించున్నావు. వెరీ గుడ్. నువ్వు వాడి పెప్ప. 2 నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది. నువ్వేమంటావు? పాడతానంటే పాడమంటాను. నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ. కానీ వినేవాళ్ళు జాలిగుండ కాదు కదా. అదిగో అటు చూడు, చూడు. నేను రాను. నువ్వెందుకు ఇలా డబ్బులు వేస్తున్నావు? అది పాడుతుంది, నేను డబ్బులు వేస్తున్నాను. మధ్యలో నువ్వేంద్రా గోల? నేను లక్ష్మి చేత పాడినవును. ఏంటో నేను అసలు పెళ్ళే జరగలేదు. నాకంత కన్ఫ్యూషన్ గా ఉందిరా. రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఏముందిరా? ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు. ఇదిగో మా నాన్న నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి, నీకోసం త్యాగం చేస్తున్నాను. చేసుకో, సుఖపడతావు. నువ్వే గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేదిరా. రేయ్
రేపు ఉదయం లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్ తప్పు ఉండకూడదురా. మళ్ళీ థ్యాంక్స్ రా. వెళ్దామా? వీడేమి మానవుడు, స్నేహితునికి సైతం ద్రోహం చేయుచున్నాడు. చెప్పు లక్ష్మి, మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణచుచితిమా? ఇంద్రుని చూసితిమి కదా స్వామి. బాబాయ్, ఉమ్, నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏమ్మా? పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. హలో, మీ చెల్లి నాకు నచ్చలేదు. వాట్? అవును, నచ్చలేదు. దట్స్ ఆల్. బాబాయ్, ఏంటి? నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏం రోగం? కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తే ఎందుకంత విసుగు? నాకు చాలా నచ్చలేదు. నీ వంట నచ్చలేదు. అయితే మార్చేస్తానా? అదేంటి బాబా, మా అక్క వంటల్ని తెగ పొగుడుతావుగా. ఇప్పుడు నచ్చలేదు. దట్స్ ఆల్. అయినా నువ్వింత కటువుగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. బావగారికి కోపమా? నో నో, నాకు నచ్చలే. అన్నయ్య, అందరూ నచ్చలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు. అదేంటి నచ్చలేదా? ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా. ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చావానంటే నేను నచ్చలేదని చెప్తాను. ఏ తప్ప? చెప్పన్నయ్యా. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రోడే వరుడవ్వాలని ఆశపడ్డాడు. పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా? పెద్దోదినకి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా? నన్నైతే ఓ 40 మంది రిజెక్ట్ చేశారు. ఆ, నా కర్మగాలి. ఇదిగో మా చెల్లెలికి పాటలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను. ఇప్పుడు మీ అక్కే ఉంది, ఎయిర్ హోస్టెస్. 2 సార్లు కర్మగాలి ఫ్లైట్ ఎక్కాను, ఇండియన్ ఎయిర్లైన్స్. 3 సార్లు నవ్వింది, 4 సార్లు చాక్లెట్ ఇచ్చింది. పడిపోయాను. కొన్నప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు నచ్చవు. ఏం చేస్తాం? వదిలేలేం కదా, అడ్జస్ట్ అయిపోవాలి. మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి? నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మారిపో. థ్యాంక్స్ ఆంటీ. నచ్చలేదని ఫోన్ చేస్తే ఏ ఆడపిల్లైనా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్య. నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా. నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను. అందరికీ నచ్చాలని రూల్ లేదన్నయ్య. బీ కూల్. నీకు నచ్చిన వాడు, నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. అక్కగారు, బావగారు, వదిన గారు, అన్నయ్య గారు. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఇది మా ఇల్లు. ఆ, ప్రసాదం. హతోస్మి, ఈ మానవుడు బహు తెలివిగా అక్క బావ అంటూ సంబంధములు కలుపుకుంటున్నాడు. రండి, మీ ఫ్రెండ్ రాలేదా? నచ్చిందని చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని పంపించాడా? నువ్వెందుకు వచ్చావు? మీరు 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 అందరూ ఒకసారి ఇలా రండి. వాళ్ళ మానవుడు తన తప్పు తెలుసుకుని ఆ స్త్రీ పాదముల చెంత చేరినాడు. అప్పుడే ఏమైనది? జరగబోనది చూటుడు జగన్నాథ. మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఏమని తిడతారు? వేధావా. మీరు? గాడిద. దున్నపోతా. మ్హూ, చాలదు. లేడీస్, మీరు కూడా తిట్టండి. నీచుడా, మీరు? దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా. సరిగ్గా తిట్టడం కూడా రాని మంచి ఫ్యామిలీ అండి మీది. మీ ఫ్యామిలీకి నేను చేసిన పాపానికి నన్ను క్షమించకండి. రాళ్లతో కొట్టండి. ఏమైంది? ఏం తక్కువ సార్ మన లక్ష్మికి? కళ్ళు చెదిరే అందం, చెవులు ఎదిరే గాత్రం, మనసు బెదిరే నిత్యం. ఇదేం దిక్కుమాలిన ప్రాసయ్యా? రాసిని పట్టించుకోకండి, ఫీల్ని ఫాలో అవ్వండి చాలు. మన లక్ష్మిని, సారీ, మా లక్ష్మిని చూస్తుంటే తాజ్మహల్ ముందు వెన్నెల రాత్రుల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటున్నట్టు, ద్రాక్ష తోటలో దారి తప్పిపోయి దానిమ్మ రసం తాగుతున్నట్టు. హలో, నువ్వేం చెప్దామని వచ్చావు? ఎందుకు సార్ మగాళ్ళంతా ఎలా ఉంటారు? మళ్ళీ పాజిటివ్గా ఎందుకు ఆలోచించరు? అసలు ఏమైంది? నా ఫ్రెండ్ మన లక్ష్మిని రిజెక్ట్ చేశాడు. అలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను చెప్పు తీసి కొట్టాలి. పెళ్లి చూపుల తర్వాత నన్ను పవిత్రమైన ప్లేస్ తీసుకెళ్తారని బారికి తీసుకెళ్లాడు. తాగడానికా? అక్కడ తాగుతారని, తాగితే వాగుతారని నాకు నిన్ననే తెలిసింది. తాగిన మత్తులో మన లక్ష్మి గురించి నానా మాట్లాడినాడు. పాడే పిల్ల పాడు పిల్లట. పొరపాటున తన స్టేజ్ మీద పాడితే ఎవరైనా గోకితే, గోకడం అంటే ఏంటి? అది మీలాంటి ఫ్యామిలీ లేడీస్కి అర్థం కాదులండి. ఇట్స్ ఓకే. వాడే
హలో, గోపియే కదా? చెప్పరా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? చేసుకోరా, సుఖపడతావు. ఇలాంటి అమ్మాయి అందరికీ దొరకదురా. ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా గత జన్మ పుణ్యం కారణంగానే నీకు ఇంత మంచి అమ్మాయి దొరికింది. నువ్వేంట్రా అంత బతిమాలుతున్నావు? బతిమాలకి ఇంకేం చేయమంటావరా? కావాలంటే నీ కాళ్ళు కూడా పెట్టుకుంటాను రా. నువ్వు అంతగా బతిమాలాలా? నేను ఈ అమ్మాయినే చేసుకుంటానే. అతన్ని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అతన్ని పెళ్లి చేసుకోమనా? కాదు, నన్ను పెళ్లి చేసుకోమని. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి అలా ఆలోచించడం తప్పనుకున్నాను. ఒకడు షాప్కి వెళ్తాడు, ఒక వస్తువుని కొందాం వద్దని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినంతసేపు ఆ వస్తువు తందే. వన్స్ వద్దని డిసైడ్ అయితే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వచ్చి మీ మీద హ్యాండ్ కట్ ఫేస్ తీసేశాడు. నేను ఇప్పుడు టవలేస్తున్నాను. ఇదేం దిక్కుమాలిన పోలిక? నేను పెద్ద తెలివైన కాదు బాబా, జస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ని. నా ఫీలింగ్స్ని పోయిటరీలో మిక్స్ చేసి చెప్పలేనక్క. ఇంతవరకు నేను పరాయి ఆడదాన్ని కన్నెత్తి కనీసం ఫోటో కూడా చూడలేదు. విన్నారా నాథ? పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదట. హతవిధి. అలాంటిది మొట్టమొదటిసారి నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో మీ చెల్లిని చూశాను. జీవితంలో నాకు ఒకే సెంటిమెంట్ ఉండేది, మొట్టమొదటిసారి పెళ్లి చూపులో చూసిన అమ్మాయినే ఓకే చేయాలని. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ డాన్స్, దట్స్ వై ఐ లవ్ లక్ష్మి. భర్తగా మీ చెల్లెలకి నేను సూట్ కాకపోవచ్చు, కానీ ఈ దేవతను ఆరాధించే పూజారి కాగలను. మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఆ పూజారి పాత్ర నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మీరు ఎలా అంటే అలా అన్నయ్య, మీ ఇష్టం. భాష నీచంగా ఉన్నా భావం కొంత అర్థమవుతుంది. అంటే కుర్రోడు పెద్ద అందంగా లేకపోయినా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నువ్వు ముందు లక్ష్మి అభిప్రాయం కనుక్కోండి. నీ ఇష్టమనే మాట కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా. మీ ఇష్టం అన్నయ్య.